మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా ప్రియులందరికీ శుభాలు పలుకుతున్నానండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక. ఈరోజు 19వ తారీఖు 8వ మాసం. కాబట్టి నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, మీకు లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఇది జక్కయ్య కథ అండి. ఇది ఎందుకంటే ఆ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. జక్కయ్యకి ఆశ ఉంది, పొట్టివాడు కాబట్టి ఆయన చూడాలని చెప్పి చెట్టుకి కూర్చున్నాడు. కానీ యేసు ప్రభు కాన్సన్ట్రేషన్ ఆయన మీద చూస్తున్నాడు. ఇక్కడ గొప్ప సీన్ ఏంటంటే, మానవుడు ఇప్పుడు కింద ఉంటాడు, దేవుడు పైన ఉంటాడు. కానీ ఇక్కడ జరిగిన సీన్ ఏంటంటే, ఆశ కలిగినటువంటి జక్కయ్య చెట్టుకి కిందకు చూస్తున్నాడు. దేవుడు తను తగ్గించుకొని మానవావతారిగా వచ్చి కింద నిలబడి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను చూడటం ఒక వింత అయినటువంటి అనుభవం. అది మళ్ళీ చెప్తాను. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అండి. జక్కయ్య యేసు ప్రభువుని చూడాలని వచ్చాడు, పొట్టివాడు. కాబట్టి జనమంతున్నారు కాబట్టి ఎలా చూడాలి అని చెప్పి చెట్టుకి కింద చూస్తుంటుంటే, యేసుక్రీస్తు కింద నుంచి ఏం చూస్తున్నాడు? పైకి చూస్తున్నాడు. దేవుడు కిందకు వచ్చి పైకి చూస్తున్నాడు, మనిషి పైకి ఎక్కి కింద ఉన్నటువంటి యేసుక్రీస్తు చూస్తున్నాడు. అద్భుతమైన సన్నివేశం ఇది. ఆ మాట మీకు ఎప్పుడైతే అంత మాట్లాడుతుంటాడో ఆయన గ్రహించాడు, ఇతను యథార్థమైన హృదయం కలవాడని చెప్పి గ్రహించి అన్నాడు. అక్కడ చూడండి, జక్కయ్య త్వరగా కిందికి రా, నేను నీ అంట బస చేయాల్సింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. 8వ వచనంలో, ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా దేని నేను తీసుకుంటున్నా దానికి బదులు 4 గంటలు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు అంటాడు 9వ వచనంలో, ఇతను అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. మంచి మాట. 9వ వచనం అద్భుతమైన లేఖనం అండి ఇది. అయితే వింత ఏంటంటే, నాకు గమనించింది, సగం పేదలకు ఇవ్వటువంటి ఆస్తి ఎప్పుడు దాకా ఎంతో అక్రమం చేసి అన్యాయం చేసి లంచాలు తీసుకుని సంపాదించినటువంటి డబ్బు అతను. కానీ ఏమైతే ఇక్కడ మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చాక మారు మనసు వచ్చే అనుభవం వచ్చేసింది. ఎంత పిసినారి, ఎంత స్వార్థపరుడుగా డబ్బులు సంపాదించడం. ఇప్పటికి ఏమంటున్నాడు ఈయన, సగం ఇచ్చేస్తున్నాడు పేదరికి ఆస్తి. ఎంత పెద్ద మాట అనగలమా మనం? అనలేం. తర్వాత ఇంకేమన్నాడు, ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకుంటే దానికి బదులుగా 4 గంటలు ఇస్తానట. 4 times 100 రూపాయలు తీసుకుంటే 400 రూపాయలు ఇచ్చేస్తానట. అంత అద్భుతం ఇది. దీన్ని జాగ్రత్త ధ్యానం చేస్తే కనపడింది ఏంటంటే, నిర్గమకాండంలో ఇక్కడ చూశానండి, 22వ అధ్యాయం 1వ వచనం 63 పేజీలు ఉంటుంది. ఎవరి ఎద్దునైనను దొంగిలిస్తే 5 ఎద్దులు ఇచ్చేమన్నాడు. దొంగిలించినా చంపినా, గొర్రెని దొంగిలించినా చంపినా కానీ ఎంతమన్నాడు? ఒక గొర్రెకి బదులుగా 4 గొర్రెలు ఇవ్వని చెప్పి రాసింది అక్కడ. ఏమని చెప్తున్నాను? నిర్గమకాండం 22వ అధ్యాయం 1వ వచనం 63వ పేజీలో ఉందండి. అది నాకు ఆశ్చర్యం వేసింది. ఇదంతా ఎంత నాలెడ్జ్ చాలా వచ్చింది, ఎక్కడికి కనిపించింది. ఏమన్నాడు ఇక్కడ? ఆశలు సగం ఇస్తానన్నాడు, ఓకే. కానీ ఏమన్నా ఎక్స్ట్రా అన్యాయం తీసుకుంటే దానికి ఎంత ఇస్తాడు? 4 గంటలు ఇస్తానని చెప్పన్నాడు. 4 గంటలు అనేది ఎలా ఊరికే పలికిన మాట కదా, అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట తీసుకొచ్చి పలుకుతున్నాడు. ఎంత జ్ఞానం ఉన్నట్టు నాకు తెలియదు. మరి అంతే, ఇంత బిలీవర్ అయి ఉంటాడు, కానీ మారు మనసు పొందాడు. కాబట్టి మన జీవితంలో కూడా దొంగిలించిన డబ్బు తిరిగి ఇచ్చేయాలటువంటిది మనకి వాక్యం చెబుతుంది. కాబట్టి మనం నిష్కల్మషంగా మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు కనుక, మన పాపలను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రంగా చేస్తాడని చెప్పి బైబిల్ చెప్తుంది. అద్భుతంగా ఈ లేఖనంతా మనం ఆదరించబడదాం. జక్కయ్య వలె మారు మనసు అనుభవం పొంది ప్రభు వైపు నడుద్దాం. అటు కృప ప్రభు దాన్ని మనం దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.